కృష్ణ గారు, అనిల్ గారు మాట్లాడినంతసేపు కూడా కళ్ళు ఎర్రగా నీళ్లు బయటికి రావాలా వద్దా అన్నట్టు ఆయన కళ్ళల్లో ఉన్నాయి. వెనకున్న మీ కళ్ళు కూడా అదే సేమ్ అలానే ఉన్నాయి. ఏంటండి, ఏం జరిగింది మీ మధ్య? నథింగ్ సార్, హ్యూమన్ ఎమోషన్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్, అంతే. తను ఒక ఫ్రెండ్ అంటే ఇప్పుడు మేము ఎప్పుడు నువ్వు ఇంత అంటే తన గురించి నేను పాజిటివ్ చెప్పడం, నా గురించి పాజిటివ్ చెప్పడం ఉండదు, ఎందుకంటే డైలీ లైఫ్ అది. కానీ సమ్ సిచ్యువేషన్స్ కమ్స్ వెన్ ఫ్రెండ్ అనేవాడు మనకు నిలబడతాడు అన్నప్పుడు ఒకటి ఉంటుంది చూసారా. తను నా గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంటాడు. మామూలుగా డైలీ లైఫ్లో అవి ఉండవు. ఈ సిచ్యువేషనే మా ఇద్దరిని ఆ ఫ్రెండ్షిప్పే అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు వరకు ఈ స్టేజ్ మీద బయటపడ్డారు, అనిల్ గారు మీ గురించి మాట్లాడారు. ఇదే సిచ్యువేషన్ ఈ 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎప్పుడైనా ఎదురైందా? शिल्पा के वीडियो में वेलकम है। आज हमने बनाए दीदी के लिए पोड़ी पास्ता, मम्मी जी के लिए पाव भाजी प्रशांत और रोहित बाबा के लिए बनाया बिरयानी सुशी। सबके सब खाएंगे खुशी खुशी। सुपर हिट। तो आप भी हिट कर लीजिए सब्सक्राइब बटन। आयरन रील से प्रोफेशनल शेफ डिजिटेक सबके लिए सब्सक्राइब बटन। చాలామంది దగ్గర నుంచి చూశారు. అంటే వీళ్ళిద్దరు విడిపోతారు ఇప్పుడు గొడవపడి అని అనుకుని ప్రతిసారి మేము తర్వాత కలిసిపోయేవాళ్ళం. ఈవెన్ F2 అనుకుంటా, ప్రాగ్లో ఒక గంట అరుచుకున్నాం ప్రాగ్లో రోడ్ల పైన. ఎవరో ఆపటాకి ట్రై చేయలే. సిరీస్ గారు వీళ్ళందరూ నేను టికెట్ వేసుకుని వెళ్ళిపోతాను ఏదో అనుకున్నారు. బట్ మేము ఏది అరుచుకున్నా ఏది చేసినా సరే నాకు తెలిసి వీఆర్ కనెక్టెడ్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్. అంటే ఇద్దరికి పాజిటివ్ కావాలని కోరుకుంటాం. సో దానిలోంచే వచ్చేది కాబట్టి తర్వాత అర్థం చేసుకుని కూల్ అయ్యి మళ్ళీ మామూలుగా మాట్లాడతాం. ఓకే, మీరు సపరేట్గా మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలని ఇందాక అనిల్ గారు కోరుకున్నారు మీరు అని చెప్పాడు. అది లేట్ అయిందని ఏమన్నా అనిపించిందా మీకు? లేదు సార్, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ఎప్పుడు మన టైం వస్తుందో అప్పుడే మన టైం. కాబట్టి నాకు లేట్ అయింది అనేం లేదు. ఎందుకంటే ఏదైనా సరే నేను చేసుకుంది. ఇంతకుముందు వేరే సినిమా ప్రొడ్యూస్ చేశా, బట్ ఐ ఫెయిల్డ్ దేర్. సో ఇప్పుడు అన్ని పనులు నేనే చూసుకుని నేనే చేస్తే ఏంటి అనేది ఈ సినిమా. సో నాకు ఎప్పుడు అది ఉండదు. బికాజ్ అనిల్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్.